ఇక హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు 4 నెలలుగా ఫ్లాట్లు 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 ఇండ్ల అమ్మకాల్లో దూకుడు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై రాష్ట్ర సర్కార్ స్పెషల్ ఫోకస్. 3 నెలలుగా రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. భూములు కొనేటోడు లేడు, ఫ్లాట్లు కొనేటోడు లేడు, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయిందని ఒక్కొక్కడు మొత్తుకుంటా అంటే ఈ వెలుగు పేపర్ రోడ్డు జాకీలు పెట్టి లేపడానికి రియల్ ఎస్టేట్ రంగాన్ని ఎన్ని కథలు పడతాడో చూసుకోవచ్చు. ఇంకా సెల్లి చేద్దాం ఒకసారి, ఈయనకు ఫోన్ చేద్దాం. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఒక మిత్రుడు ఉన్నాడు, ఆయనకు ఫోన్ చేద్దాం. ఈయన ఎత్తే వెళ్తుంది ఈయన కథ ఏందో. ఇంకేంది ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ నడుమ ఇండస్ట్రియల్ ఎకానామిక్ కారిడార్ల ఏర్పాటుకు రోడ్ మ్యాప్, మెట్రో విస్తరణ, ఎలివేటెడ్ రోజు 3 నెలలుగా రాసుకొస్తాండి వార్త. అన్ని ఆగిపోయినాయని చెప్పలేక. నమస్తే ప్రవీణ్ అన్న. అన్న నమస్తే. ఇక ఇక్కడ వెలుగు పేపర్లో ఒక వార్త పడ్డదన్న, మరి ఇది మీరు ఈ రంగంలో ఉన్నారు కాబట్టి ఇది అబద్ధమా నిజమా అనేది మీ ద్వారా తెలుసుకుందామని చేసిన. రియల్ ఎస్టేట్ జోరు నడుస్తుందా ప్రస్తుతం రాష్ట్రంలో? చాలా దారుణ స్థితిలో రాష్ట్రంలో ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం. అసలు ఎక్కడ బిజినెస్ లేదు లేదు కదా. అసలు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కు ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అత్యంత దీన స్థితిలో ఉంది. లక్షలాది ఫ్లాట్స్ హైదరాబాద్ లో సేల్ కు ఎదురు చూస్తా ఉన్నాయి. సేల్ కాక చాలా మంది రియాల్టర్స్ దివాలా తీసే పరిస్థితిలో ఉన్నారు. మామూలుగా ఏజెంట్లు అయితే వాళ్లకు నెల గడపటం కూడా చాలా కష్టం అవుతుంది. అయితే నేను ఇక్కడ ఒక్కటే 2 లైన్లు చదువుతానా, దీన్ని బట్టి స్థాయికి పడిపోయింది. 20 ఏళ్ళ స్థాయికి పడిపోయింది. 20 ఏళ్ళ కిందికి పోయింది రియల్ ఎస్టేట్ అనేది. అవును, నేను ఒక్కటే 5 లైన్లు చదువుతా. హైదరాబాద్ చుట్టూ రియల్ జోరు, 4 నెలలుగా ఫ్లాట్లు ఇండ్ల అమ్మకాల్లో దూకుడు. గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధిపై రాష్ట్ర సర్కార్ స్పెషల్ ఫోకస్. ఇట్లా పెట్టింది హెడ్డింగ్ వెలుగు పేపర్. అసలు ఏం ఫోకస్ చేశారు, ఏం తీసుకొచ్చారు హైదరాబాద్ కు కొత్తగా డెవలప్మెంట్ కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం తీసుకురాలేదు, ఎలాంటి చర్యలు తీసుకురాలేదు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్ర అభివృద్ధి మీద మేము దృష్టి పెడతాము, హైదరాబాద్ అభివృద్ధి మీద, రియల్ ఎస్టేట్ అభివృద్ధి మీద దృష్టి పెడతామని. ఇంకెక్కడ మరి ఆయన దృష్టి పెట్టింది ఎక్కడి? ఈ ఎలక్షన్స్ మూమెంట్ లో డెవలప్మెంట్ ఎక్కడిది? ఏం లేదు. అమ్మే వాళ్ళు ఒకటి అమ్మటం కూడా కష్టం అవుతుంది. మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఈ వార్తను ఎట్లా చూస్తారు మీరు అసలు? ఆ వార్త కేవలం ప్రభుత్వానికి అనుకూలంగా రాసిన వార్తగానే భావించాలి, అంతేనా? ఆ వార్తలో నిజం లేదు. అసలు రాసే ముందు ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారిని కన్సల్ట్ అయ్యి రాశారు అనేది కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఏ రియల్ ఎస్టేట్ సంస్థలో బిజినెస్ బాగా నడుస్తుంది హైదరాబాద్ లో అనేది పరిగణలోకి తీసుకుంటే ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం నడవటం లేదు. అందులో ఈ యొక్క ఎన్నికల సమయంలో అసలు మనీ ట్రాన్స్ఫర్ కూడా చేయలేం. అవును, చేయలేం. ఏదైనా రిజిస్ట్రేషన్స్ ఉంటే కూడా పోస్ట్ పోన్ అవుతా ఉన్నాయి. అవును, డబ్బులు తీసుకోవాలంటే కూడా ఇబ్బంది. పట్టుకుంటారు కాబట్టి అసలు గత నెల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరిగినట్టుగా లేదు. చిన్న చిన్న అడప సిగ్గు లేకుండా ఫిబ్రవరి నెలలో 920 కోట్ల రికార్డ్ ఆదాయం అని రాసిండు. మీకు ఎదురవుతున్న ప్రధాన సమస్యలు ఏంటి అన్న రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు? అసలు అంటే కోవిడ్ టైం నుంచే కొంత డౌన్ ఫాల్ లో ఉంది రియల్ ఎస్టేట్ వ్యాపారము. ఈ టైంకి వచ్చేసరికి ఓన్లీ అటు ఫైనాన్షియల్ సిటీ వైపే డెవలప్ చేయడం జరిగింది. ఇటు ఈస్ట్ వైపు అసలు డెవలప్మెంట్ అనేది శూన్యము. విజయవాడ రోడ్డు, వరంగల్ రోడ్డు, ఇటు శ్రీశైలం రోడ్ లో చాలా అతి తక్కువ ధరల్లో ఇప్పటికీ ప్లాట్లు, ఇండ్లు దొరుకుతున్నాయి. అసలు కొనుక్కునే వాళ్ళకు నిజం చెప్పాలంటే ఇది సరైనటువంటి టైం. ఇటువైపు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఫ్యూచర్ లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. 2 3 పెరిగే అవకాశం ఉంది. అటువైపు ఫైనాన్షియల్ సిటీ వైపు అయిపోయింది కాబట్టి గవర్నమెంట్ ఇటువైపు డెవలప్ చేయడానికి ప్రణాళికలు రచించి రియల్ ఎస్టేట్ వ్యాపార అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి మేము తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మొత్తానికి అయితే ఇదైతే అబద్ధపు వార్త. వార్తలో చాలా వరకు నిజం లేదు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే. చూసిందిగా, ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఓట్లను దండుకోవడానికి, కాంగ్రెస్ కు ఓట్లు వేపించడానికి
ఇగో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అసలు గుడిసెలు ఉన్నోడు కూడా ఈజీగా హైదరాబాద్ లో ఒక ఇల్లు కట్టుకోవచ్చు అని భ్రమ పెట్టడానికి ఇగో వెలుగు పేపర్ వివేకు అల్లుతున్న డ్రామా, అల్లుతున్న కుట్ర ఇది. వెలుగు పేపర్ అనేది యావత్తు తెలంగాణను నాశనం చేయడానికే పుట్టిన పేపర్. ఒకనాడు తెలంగాణ ఉద్యమాన్ని చూపించడానికి అవసరం వచ్చిందని సంతోషపడ్డం, భుజాల మీద ఎత్తుకున్నాం. కానీ ఈ రోజు తెలంగాణ యావత్తును నాశనం చేయడానికి భుజాల మీద రేవంత్ రెడ్డిని ఎత్తుకొని నడుస్తున్న పేపర్ ఇది. దీన్ని నమ్మకుర్రి, దీన్ని మొత్తం చింపి బయటపడేయర్రి. అసలు దీని సేల్స్ కూడా జరగకుండా చూడారు. కొనకుర్రి పేపర్ని. ఇంకా రాసుకొచ్చిన లెక్కలు సిగ్గు లేకుండా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారే రియల్ ఎస్టేట్ జరుగుతలేదు అని చెప్తే ఇట్లా ఇన్ని అమ్ముడు పోయినాయి అని దొంగ లెక్కలు రాత్రి కూర్చున్నాడేమో మరి రేవంత్ రెడ్డి దగ్గర. ఎన్నెన్ని రాయాలి చెప్పన్నా అని చెప్తే అడుగుతాండ్రు, రాసుకుంటూ కూర్చున్నట్టున్నాడు.